హాయ్ హలో వెల్కమ్ టు తన్వి స్టాక్స్. మేము ఒక స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసాము కేరళకి. బెంగళూరు నుంచి వెళ్ళి మైసూర్కి వెళ్ళే రూట్లో మేము ఒక రూమ్ తీసుకున్నాం. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళి శ్రీరంగపట్నం వెళ్ళామన్నమాట. అక్కడ లాల్ మహల్, రంగనాథ స్వామి టెంపుల్, ఇంకా మసీద్ అవి ఉన్నాయంట. అక్కడికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు మనం కాలాన్ని వెనక్కి తిప్పేలా చేసే ఒక చారిత్రక ప్రదేశానికి వచ్చాం. కావేరీ నది ఒడ్డున ఉన్న చరిత్రతో ఊపిరి పీల్చుకునే పట్టణం శ్రీరంగపట్నం. ఇక్కడ అడుగు పెడుతూనే ఒక మాట మనసులో మెదులుతుంది. ఇక్కడే టైగర్ ఆఫ్ మైసూర్ బ్రిటిష్లకు ఎదురు నిలబడ్డాడు. అవును ఫ్రెండ్స్, ఇదే టిప్పు సుల్తాన్ రాజధాని శ్రీరంగపట్నం. ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. కోటగోడల మధ్య కావేరీ గాలి తాకుతూ నిలిచిన ఈ అందమైన మసీద్ పేరు మసీద్-ఈ ఆలా. ఇది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది టిప్పు సుల్తాన్ ఆధ్యాత్మిక ఆలోచనలకు, ఆయన క్రమశిక్షణకు సాక్ష్యం. 18వ శతాబ్దంలో నిర్మించబడింది. గుమ్మటాలు, ఎత్తైన మినరెట్లు, సింపుల్ కానీ గంభీరమైన నిర్మాణ శైలి టిప్పు సుల్తాన్ వ్యక్తిత్వాన్ని అచ్చంగా ప్రతిబింబిస్తాయి. నెక్స్ట్ మనం వచ్చింది లాల్ మహల్. టిప్పు సుల్తాన్ కాలం నాటి రాజమహల్ ఇది. ఇప్పుడు ఇది శిథిలంగా ఉన్న ప్రతి రాయి ఒక చరిత్ర పేజీలా మాట్లాడుతుంది. యుద్ధాల మధ్య కూడా రాజస జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ ఊహించుకోవచ్చు. గర్జించిన కోట మధ్యలో ఉన్న మహల్ ఇది. లాల్ మహల్ చూస్తే ఒకటే అనిపిస్తుంది, కాలం మారింది, చరిత్ర మాత్రం నిలిచిందని. ప్యాలెస్కి పక్కనే ఉన్న రంగనాథ స్వామి టెంపుల్కి అయితే మేము విజిట్ చేసాము. ఇక్కడ ఇలా సరదాగా హార్స్ రైడ్ చేద్దామని హార్స్ రైడ్ కూడా చేసాము. చాలా ఫన్నీగా ఉండేది. ఈ ఆలయం 9వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన తిరుమల చేత నిర్మించబడింది. ఇక్కడ దర్శనం చేసుకొని మేము నెక్స్ట్ మైసూర్కి బయలుదేరాం. బాయ్.